ఇక్కడ ఉంటానని చెప్పాను. 12 గంటలకు వచ్చేసాను. మన ఈ విషయాన్ని వెంటనే నేనొక్కడిని కాకుండా నేనొక్కడిని చేస్తే ఒక 10,000 అవుతుందేమో, 15,000 అవుతాం. కానీ జనాలు అందరూ ఒకరు మన హ్యాండ్స్ అన్నీ కలిస్తేనే అది ఒక పెద్ద అమౌంట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను వెంటనే అసలు నేను ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఫస్ట్ మన వేములపాటి అజయ్ కుమార్ గారికి తీసుకెళ్తాను. వేములపాటి అజయ్ కుమార్ గారికి ఇలా అయింది సార్ అని చెప్పగానే ఇమ్మీడియట్గా ఆయన నా అకౌంట్కి కొంచెం డబ్బులు అనేది పంపించి రేపు వెళ్ళేసి రండి, మీరు మన జనసేన కార్యకర్తలకి కుటుంబాలకి మనం అండగా ఉండాలి, వాళ్ళకి మనం మనోధైర్యం ఇవ్వాలి అని మన అజయ్ గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఈరోజు మా జనసేన కుటుంబ సభ్యుడు వెంకటరమణని చూడడానికి ఇంతమంది జనసైనికులు అందరం ఇక్కడ ఉన్నాము. నేను ఒకటే చెప్తున్నాను, జనసేన కుటుంబానికి జనసేన కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది జరిగినా అది మారుమూల ప్రాంతం అయినా కానీ ఎక్కడున్నా కానీ మేము అందరం ఒక దగ్గర ఉంటాము, కలిసికట్టుగా వస్తాము. అతనికి మొత్తం మెరుగైన వైద్యం కోసం ఇప్పుడే నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే నారాయణ హాస్పిటల్ వాళ్ళతో ఆ జిల్లా నాయకులతో మాట్లాడి అతనికి మెరుగైన వైద్యం గురించి నెల్లూరా లేదంటే చెన్నై అనేది మేము తదుపరిగా మాట్లాడుకొని అతన్ని ఏ మెరుగైన వైద్యం అందిస్తాము. అదేవిధంగా అతని హౌస్ కూడా చూశాను. ఇంత కష్టాల్లో ఉండి కూడా మా జన సైనికులు ఇంత కష్టాల్లో ఉంటూ కూడా నవ్వుతూ చిరునవ్వుతోటే పవన్ కళ్యాణ్ గారి కోసం మా ప్రోగ్రాంలు అన్నిటికీ అటెండ్ అవుతారు. వాళ్ళ ఇంటికి వస్తే కానీ తెలియట్లేదు మాకు, ఆ నవ్వు వెనక కొంచెం బాధ ఉంటుంది. ఆ బాధలన్నీ కూడా దాచిపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం జనసేన కార్యకర్తలు ఎలా కష్టపడుతున్నారని నాకు ఈరోజు తెలిసింది. నాకు చాలా బాధగా ఉంది. నేను వెంటనే చెప్పాను, వెంటనే ఇక్కడ ఉన్న మండల అధ్యక్షురాలు చెప్పాను, అమ్మ ఆయన ఆరోగ్యం మెరుగైపోగానే నాకు కొంచెం ఆ హౌస్ అనేది మొత్తం కొంచెం నీట్గా చేసి పెట్టండి అని చెప్పాను. వాళ్ళిద్దరూ దాని బాధ్యత తీసుకుంటారు. ఇదే కాకుండా నియోజకవర్గ పరిధిలోనే కాకుండా మేము మిగతా చోట్ల కూడా జరిగింది. కానీ నియోజకవర్గ పరిధిలో ఎటువంటి మా జనసైనికులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం కలిసికట్టుగా ఉంటాము. మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఒక నమ్మకం, జనసేన అనేది ఒక నమ్మకం. అది గ్రామాల్లోకి మేము తీసుకెళ్తాము. ప్రతి ఒక్క గుండెల్లోకి జనసేన చేరుతుంది. ఈరోజు మన వెంకటరమణయ్య గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయన ఆశయాలకి అనుగుణంగా ఉన్నతమైన ఎన్నో చదువులు చదివి ఇతర దేశాలకు వెళ్ళి మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చి మన దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి యువత రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో మన చదలవాడ హరీష్ గారు, వాళ్ళ శ్రీమతి మృదుల గారు, ఇద్దరు శ్రీ వేములపాటి అజయ్ గారి ఆశీర్వచనంతో ఈరోజు మన ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పెద్ద ఎత్తున మన ఆత్మకూరు నియోజకవర్గంలోని జన సైనికుల్ని ఆదరిస్తూ వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ సొంత సమస్యలుగా తీసుకొని ఎంతో మందికి సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన మర్రిపాడు మండలంలోని శ్రీ కన్నమరికల రమణయ్య గారి యొక్క ఆరోగ్య పరిస్థితి తెలిసి చలించి సహృద భావంతో వాళ్ళకి ఈరోజు ఆర్థిక సాయం చేయడానికి పెద్ద మనసుతో ఇచ్చేసినటువంటి శ్రీ శ్రద్ధవాళ్ళ హరీష్ గారికి మన ఆత్మకూరు నియోజకవర్గం జన సైనికులందరి తరఫున, మర్రిపాడు జన సైనికుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.